కేవలం 15 లక్షలు కడితే చాలు, మిగతాది మొత్తం 80% దాకా ఏ బ్యాంక్లో అయినా మీకు లోన్ అయితే రావడం జరుగుతుందండి. ఈ హౌస్లో వచ్చేసి మీకు మంచి ఇంటీరియర్ వర్క్తో మీకు విత్ కబోర్డ్స్ కూడా మంచి డిజైన్తో అయితే మీకు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెయింటింగ్ చూసుకున్నట్లయితే పెయింటింగ్ కూడా చాలా ఎక్స్టెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కావచ్చు, అదేవిధంగా టోటల్ కూడా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు విలాస్ కన్స్ట్రక్షన్. ఈ రోజు మీ ముందుగా అయితే చాలా మంచి ఇల్లు అయితే తీసుకురావడం జరిగిందండి. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. మీకు ఇల్లు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఇల్లు వచ్చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు వచ్చేసి హౌస్ డీటెయిల్స్ కూడా మొత్తం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకోటి వచ్చేసి హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఈ హౌస్కి మనము లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు, అదేవిధంగా A to Z కూడా మీకు ఈ వీడియోలో వచ్చేసి మీకు వివరించడం జరుగుతుంది. సో వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి. ఇక మనం హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2 BHK 120 గజాలలో అయితే ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకు కట్టడం జరిగింది. రోడ్ చూసుకున్నట్లయితే 20 ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది. ఇక మనం పార్కింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగిందండి. దాదాపు 2 కార్లు కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. 4 సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇల్లు మనము లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకు ఇంటీరియర్ వర్క్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే చేయడం జరిగిందండి. అదేవిధంగా పెయింట్ కావచ్చు, అదేవిధంగా మనకు కబోర్డ్స్ కావచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే మీకు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా విత్ రూప్ లైట్స్ అయితే చేసి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనం ఇంటీరియర్ వరకు చూసుకున్నట్లయితే మనకు చాలా ఎక్సలెంట్ అయితే చేసి ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మంచి వుడ్తో అయితే చేసి ఇవ్వడం జరిగిందండి. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు, మంచి పెయింట్ వేసి ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము సిమెంట్ వచ్చేసి ACC మరియు ఆల్ట్రా అయితే వాడడం జరిగింది. అదేవిధంగా స్టీల్ వచ్చేసి TMT స్టీల్ అయితే వాడడం జరిగింది. అదే బ్రిక్స్ వచ్చేసి రెడ్ బ్రిక్స్ అయితే వాడడం జరిగింది. అదేవిధంగా శాండ్ వచ్చేసి వాగ్ ఇసుక అయితే వాడడం జరిగిందండి. మీరు చూస్తున్నది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా కొన్ని వుడ్ వర్క్ అయితే ఉందండి. కబోర్డ్స్ అయితే చేస్తున్నారు ఇన్సైడ్. మీరు చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా మీకు మంచి కబోర్డ్స్తో అయితే చాలా ఎక్సలెంట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందండి. కిచెన్ కూడా చాలా బాగా అయితే రావడం జరిగింది. కిచెన్ వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అయితే ఉండడం జరుగుతుందండి. మీరు చూసుకోవచ్చు, వీడియోలో చూస్తున్నట్లు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి మీకు. మీరు హౌస్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. మీ EC కాపీస్ కావచ్చు, అదేవిధంగా CC కాపీస్ కావచ్చు, ఇన్స్టేట్ అప్రూవల్ కావచ్చు, BRS పర్మిషన్ కావచ్చు, మీకు అన్నీ కూడా మీకు లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్గా ఉండడం అయితే జరుగుతుందండి. దాదాపు మనము చెక్ చేసుకోవాల్సింది ప్రజెంట్ ఇవి మాత్రమే కాబట్టి 5 డాక్యుమెంట్లు అయితే మనకు కంపల్సరీ మన దగ్గర ఉండడం అయితే జరిగిందండి. మీరు చూస్తున్నది వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వచ్చేసి టాయిలెట్ ఉంటుందండి. చాలా ఎక్సలెంట్ అయితే చేయడం జరిగిందండి. అదేవిధంగా స్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా కబోర్డ్స్ కావచ్చు, చాలా ఎక్సలెంట్ అయితే చేసేయడం జరిగింది. మీరు వీడియోలో కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఇండియన్ టాయిలెట్, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇదైతే ఇండియన్ టాయిలెట్ అండి. చాలా పెద్దగా అయితే మీకు స్పేసియస్గా అయితే రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ అయితే మనకు రావడం జరిగిందండి. ఇంతకుముందు మనం చూసింది వచ్చేసి అది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చాలా ఎక్సలెంట్ అయితే మీకు ఇంటీరియర్ వర్క్ కావచ్చు, అదేవిధంగా స్ట్రక్చర్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, చాలా ఎక్సలెంట్ అయితే మీకు చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 120 యార్డ్లో అయితే కట్టడం జరిగిందండి. వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది.
ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ చూసుకున్నట్లయితే టాయిలెట్ వచ్చేసి కొంచెం మామూలుగా కొంచెం చిన్నగా అయితే రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి 120 యార్డ్స్లో ఉంది కాబట్టి సో మీకు టాయిలెట్ కూడా చాలా కొంచెం మరీ చిన్న కాకుండా చాలా స్పేసియస్గా అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మీకు వెస్టర్న్ అయితే పెట్టుకోవచ్చండి. ఫోర్త్ వన్ వచ్చేసి మనం హౌస్ లోన్ చూసుకున్నట్లయితే ఇంటి పైన హౌస్ లోన్ వచ్చేసి మీకు 80% దాకా అయితే రావడం జరుగుతుందండి. మీరు ఎస్బీఐ కావచ్చు, అదేవిధంగా ఏపీబీ జీవీబీ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు అయినటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, అదర్వైజ్ ఇంకోటి మీరు ఎల్ఐసిలో కూడా ట్రై చేసుకోవచ్చు అండి. మీకు కంపల్సరీ 80% దాకా అయితే మీకు లోన్ రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఇంటి బయట వచ్చేసి మెట్ల కింద చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా వచ్చేసి మీకు ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ వచ్చేసి మీకు ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక స్టెప్స్కి వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగిందండి. స్టెప్స్కి వచ్చేసి టోటల్ గ్రానైట్ అయితే వాడడం జరిగింది. చాలా ఎక్స్టెండ్ అయితే వర్క్ అయితే చాలా ఎక్స్టెండ్ అయితే చేయించడం అయితే జరిగిందండి. ఇక మనం ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్లో అయితే ఉంటుందండి. హౌస్ వచ్చేసి మహబూబ్ నగర్ మీకు భాగ్యనగర్ కాలనీలో అయితే ఉంటుంది. మీకు నియర్గా వచ్చేసి డీకే అరుణ గెస్ట్ హౌస్, అదేవిధంగా మీకు కృష్ణ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ 100 మీటర్లోను, అదేవిధంగా మీకు పద్మావతి కాలనీ పెట్రోల్ పంప్ నుంచి నియర్గా అయితే మీకు ఉండడం అయితే జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.